ఈసారి ఐపీఎల్ వ్యయంలో కొందరు స్టార్ ప్లేయర్స్ అన్సోల్డ్ ప్లేయర్గా మిగిలిపోయారు. ఈ ప్లేయర్స్ గత సీజన్లో భారీ ధరకు అమ్ముడుపోయి ఈసారి ఏ ఫ్రాంచైజీ కూడా ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో అన్సోల్డ్ ప్లేయర్గా మిగిలిపోయారు. ఫామ్లో లేకపోవడం, కొన్ని సమస్యలతో ఈసారి అన్సోల్డ్గా మిగిలిపోయారు. అన్సోల్డ్గా మిగిలిపోయిన వారిలో మయాంక్ అగర్వాల్ ఒకడు. మయాంక్ గత సీజన్లో ఎస్ఆర్ఎస్ తరపున ఆడుతూ తన స్థాయికి తగ్గ ప్రదర్శన కనబరచలేకపోవడంతో ఈసారి అన్సోల్డ్ ప్లేయర్గా మిగిలాడు. గత ఐపీఎల్ సాలరీ 8.25 crores. డేవిడ్ వార్నర్కి ఐపీఎల్లో మంచి రికార్డే ఉంది. మన ఇండియా క్రికెటర్లకి ఎంత మంచి ఫ్యాన్ బేస్ ఉంటుందో ఫారిన్ క్రికెటర్లలో మన ఇండియాలో డేవిడ్ వార్నర్ కూడా అంతే మంచి క్రేజ్, అంతే మంచి ఫ్యాన్ బేస్ ఉంది. గత సీజన్లో రాణించకపోవడంతో ఏ ఫ్రాంచైజీ కూడా అతన్ని తీసుకోలేదు. వార్నర్ లాస్ట్ ఇయర్ ఐపీఎల్లో ఢిల్లీ తరపున ఆడాడు. అతని లాస్ట్ ఐపీఎల్ సాలరీ 6.25 crores. డారెల్ మిచెల్. ఈ న్యూజిలాండ్ స్టార్ బ్యాట్స్మన్ డారెల్ మిచెల్ 2023 వరల్డ్ కప్లో సూపర్ ఫామ్తో అందరి దృష్టిని ఆకర్షించాడు. వరల్డ్ కప్ ఫామ్ చూసి చెన్నై సూపర్ కింగ్ అతన్ని 14 కోట్లు వెచ్చించి భారీ ధరకే కొనుక్కుంది. తనకు పెట్టిన 14 కోట్లకు ఏమాత్రం న్యాయం చేయలేకపోయాడు. పృథ్వీ షా. తన కెరియర్ ప్రారంభంలో ఫ్యూచర్ సచిన్ టెండూల్కర్గా పేరు సంపాదించాడు. గత సీజన్ ఢిల్లీ తరపున ఆడాడు. బట్ ఫామ్లో లేకపోవడం, బాగా లావెక్కడంతో ఫిట్నెస్ సమస్యలతో ఇబ్బంది పడడం వల్ల ఈసారి ఏ ఐపీఎల్ ఫ్రాంచైజీ కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు. గత సంవత్సరం ఢిల్లీ తరపున ఆడుతూ 8 కోట్ల ఐపీఎల్ శాలరీని తీసుకున్నాడు. ఏ ప్లేయర్ అన్సోల్డ్ ప్లేయర్గా మిగిలిపోవడం ఆశ్చర్యం కలిగించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.